మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ పరిధిలోని కుడి కాలువ గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సాగునీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి గురుగుబిల్లి, బిలిజిపేట, విజయనగరం జిల్లా వంగర, పూసపాటి రేగ మండలాల వరకు మొత్తం చూసుకున్నట్లయితే 1,31,000 వరకు ఎకరాలకు సంబంధించి 84,000 ఎకరాలకు కుడి కాలువ నుంచి 1,700 క్యూసెక్ల సాగునీరు అందనుందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే వారి నారు వేసుకోవడానికి కూడా సిద్ధంగా చేసుకుంటున్నటువంటి రైతులు సాగునీరు విడుదల చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకు ఎప్పుడు కూడా నీరు అవసరమైన అధికారులు స్పందించి సాగునీరు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని కురుపాం, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాకు కురుపాం నియోజకవర్గానికి, పాలకొండ నియోజకవర్గానికి కూడా కవర్ అవ్వాలి. అది ఎంత ఎస్టిమేషన్ అనేది వెయ్యండి. దాన్ని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీ 4 ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తామని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే మంత్రిగా నాకు మరికొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి, మరికొంచెం చొరవ ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా మన ప్రాంత రైతులకి న్యాయం చేసే విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, వర్షం ఎక్కువ పడుతుంది, మళ్ళీ మనం ఎక్కువసేపు మాట్లాడి మీరు అందరూ తడిచిపోతారు కాబట్టి, ముఖ్యంగా అందరూ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే మన వాళ్ళు అంటే మన నియోజకవర్గం, మన జిల్లా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి, ఎవరికి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మేమంతా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరు ఏ పార్టీలో గెలిచినా మనందరం కూటమి అందరం కూడా, ఎందుకంటే కురుపాం కానీ, పాలకొండ కానీ, పార్వతీపురం కానీ, సాలూరు కానీ, ఇది మన్యం జిల్లా, మనందరం కూడా వెనకబడి ఉన్నాం. అందరికి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేం మీకు చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మన జిల్లాని మనమే అభివృద్ధి చేసుకోవాలి. దీనిలో ఎటువంటి ఇది కూడా లేదు. మన జిల్లాని మనమే అభివృద్ధి చేసుకోవాలి. అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారు. మనం కూడా పూర్తి స్థాయిలో సహకరించి మనం అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, ఇరిగేషన్ కానీ, R&B కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ, అలాగే మన పంచాయతీలు కానీ, అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. మన వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్లే విధంగా మనం అందరం చేయాలని కోరుకుంటూ, అలాగే మీ నియోజకవర్గం పెద్ద సమస్య నాకు తెలిసి మీరు అడగకుండా నేనే చెప్తాను, ఏనుగుల సమస్య. దాన్ని ఆల్రెడీ నేను సీఎం గారితో మాట్లాడాను. గతసారి ఎలాగైతే ఆపరేషన్ గజ మనం చేశామో ఆ విధంగా చేసి ఏనుగులు తరలించే ప్రయత్నం చేయమని మనం రిక్వెస్ట్ చేశాము. అది అతి త్వరలోనే మీకు అందరికీ జరుగుతుందని మరొకసారి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా మన్యం జిల్లా అనగానే మనకి ITDA తాలూకా ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. గత 5 సంవత్సరాలుగా ITDA ఓపెన్ అయినట్టు కానీ, అక్కడ ఒక కాగితం తీసుకున్నట్టు కానీ, ఒక పని జరిగినట్టు కానీ మనం చూడలేదు. ITDAని పూర్తిగా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు అలా కాదు, ఖచ్చితంగా ITDAలు ఓపెన్ అవుతాయి. మనం ITDA జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా గిరిజనులకి, అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ట్రైకార్ లోన్లు కానీ, మిగిలిన ఉద్యోగాలు కానీ, అన్ని విధాలుగా ITDA ద్వారా ఏ ఇంతకు పూర్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాయో అలా విధంగా మళ్ళీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని మరొకసారి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ,
చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎలా పెట్టండి, ఏ డిజైన్ వేయండి, లిఫ్ట్ ఇరిగేషన్ చేయండి, ఏదైనా ఇక్కడ ఈ మండలానికి నీళ్ళు రావాలి, కురుపాం నియోజకవర్గం నీళ్ళు రావాలి. అలాగే పక్కనే పాలకొండ ఉంది, పాలకొండకు కూడా ఏ విధంగా నీళ్ళు వస్తాయి, అక్కడ ఆయకట్టు ఏ విధంగా మనం కవర్ చేయగలుగుతాం, అక్కడ భూములకి మనం ఏ విధంగా నీళ్ళు ఇవ్వగలుగుతాం అన్నది కూడా ఆలోచించండి. అవసరం అనుకుంటే, అది కష్టం అనుకుంటే, ఏ విధంగా చేస్తే నీళ్ళు వస్తాయో మీరు ప్లాన్ చేస్తే నేను మంత్రి గారి దగ్గరికి వచ్చి మాట్లాడి మన జిల్లాకు ముందు నీళ్ళు వచ్చే విధంగా మనం చూసుకుంటాం మన పొలాలకు. ఆ తర్వాత అంటే ఉమ్మడి జిల్లా ప్రకారం చూసుకున్నట్టయితే అందరికీ వస్తున్నాయి. పార్వతీపురం మన జిల్లాలో కవర్ అవుతుంది, ఓన్లీ పార్వతీపురం ఒక్కటే కవర్ అవుతుంది, పార్వతీపురం మన్యం జిల్లాకి. అలాగే బొబ్బిలి కవర్ అవుతుంది, అలాగే నెల్లిమర్ల కవర్ అవుతుంది, చీపురుపల్లి కవర్ అవుతుంది, రాజాం కవర్ అవుతుంది, ఎచ్చర్ల కవర్ అవుతుంది. అంటే మొత్తం విజయనగరం పార్లమెంట్ అంతా ఎక్సెప్ట్ విజయనగరం గెలుస్తున్నాం తప్ప అన్నీ కవర్ అవుతుంది. మనకు కూడా మన మన్యం జిల్లాకు కూడా కవర్ అయ్యే విధంగా ఏదైనా ప్లాన్స్ ఉంటే చెయ్యండి. ఎంతో కొంత మన భూములకు కూడా మన నీళ్ళు వస్తున్నాయి అనే సంతృప్తి మన రైతులకు కూడా ఉండాలని నేను మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వీళ్ళంతా చెప్పారు విషయాలు ఏంటి అనేది ఎస్సీ గారు మనకు క్లియర్గా తెలియజేశారు. అయితే నేను ఒక విషయం మాత్రం తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మనం దాదాపు 70,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఇంకా మనం 131,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ముందు చూపుతో అయితే ఇది పెట్టాలనుకున్నారో చంద్రబాబు నాయుడు గారే దీన్ని ఓపెన్ చేశారు, మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా కొన్ని పనులు జరగకపోయినప్పటికీ, గత 5 సంవత్సరాలు కొంత కుంటుపడినప్పటికీ మనం ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది తోటపల్లి కురుపాము నియోజకవర్గంలో ఉంది, కానీ కురుపాముకు 1 ఎకరాకు కూడా నీళ్ళు రావడం లేదు. కాబట్టి ఇన్ని పొలాలు ఇచ్చారు, గరుగుబెల్లి మండలంలో ఉంది, ఇన్ని పొలాలు ఇచ్చారు, ఇంత ఆయకట్టు ఉంది, ఇంత పెద్ద ప్రాజెక్టు మా దగ్గర ఉంది అని చెప్పుకునేటప్పుడు మనకి ఇక్కడ నీళ్ళు ఇవ్వకపోవడం అనేది అది చాలా దురదృష్టం. కాబట్టి దయచేసి ఇక్కడికి నీళ్ళు ఎలా వస్తాయో దయచేసి అధికారులు ఆలోచించండి కనీసం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దాని మీద ప్రాధాన్యత లేదు, పట్టించుకోలేదు. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత ప్రాజెక్టు కనీసం అంటే సముద్రం పెద్ద ఉంది, తాగడానికి ఇక్కడ నీళ్లు ఉండవు. అలా కాకుండా మనకి ప్రాజెక్ట్ ఉంది, మనకు కూడా ఏదో ఒక మండలంకి నీళ్లు అందుతున్నాయి అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తారో ఎస్సీ గారు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలా మంది రైతులు అడిగారు, సార్ మా దగ్గర తోటపల్లి ఉంది కానీ మాకు నీళ్ళు రావట్లేదు, ఏం చేయమంటారు అని. అంటే మనం పిలవడంలో ఎటువంటి సంశయం కూడా లేదు. ఎందుకంటే ఆనాడు తోటపల్లి బ్యారేజ్కి వచ్చినప్పుడు రైతుల కష్టాలు చూస్తూ మన మధ్యలో ఆగిపోయినప్పుడు కూడా ఒక ఇంజనీర్ లాగా ఆయన కూర్చొని ఇలా చేస్తే ఇలా అవుతుంది అని కూర్చుని పెట్టి 2015 కల్లా నీళ్ళు ఇవ్వాలి అన్నారు. ఇచ్చి తీరనటువంటి ప్రభుత్వం ఏదంటే మన ప్రభుత్వాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. 2015లో నీళ్ళు ఇవ్వాలి అని అప్పటి నుంచి నీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈ 9 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా కొంత నిర్లక్ష్యం ఉంది, నేను ఒప్పుకుంటాను. కాబట్టి సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ పూర్తి స్థాయిలో చేస్తేనే మనం 1,00,000 పైకి ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలుగుతాం. అవి చేయనప్పుడు ఇవ్వలేము. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి, సిల్ట్ క్లియరెన్స్ చేయండి, జంగిల్ క్లియరెన్స్ చేయండి, పూర్తి స్థాయిలో రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ఆదుకోవాలని మనం. ఎందుకంటే ఏదైతే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఆయకట్టకి ఇంత కోట్లాది రూపాయలు ఆ రోజు శాంక్షన్ ఎందుకు చేశారు అని అంటే మారుమూల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలని, మారుమూల ఉన్నటువంటి బీసీలని అందరినీ కవర్ చేయాలని. ఎందుకంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేటప్పుడే మనకి ప్రాజెక్ట్ వచ్చింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అందరూ రైతుల ఆధారితంగా ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే మనకు పనులు లేక వలసలు పోతూ పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు కూడా మన రైతులు వలసలు వెళ్ళే పరిస్థితి నుండి ఈరోజు మాకు తోటపల్లి ఉంది, మాకు పంటలు 2 సార్లు సంవత్సరానికి 2 సార్లు కూడా పంటలు పండుతాయని
గుండె మీద ధైర్యంగా చేసుకొని రైతులు బ్రతికే స్థితికి తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఈ ఏరియా కూడా ఏ విధంగా అయితే నీళ్లు వస్తాయో కొద్దిగా ప్లాన్ చేయండి. వస్తాయి కదా సార్, మన ఏరియా కూడా